సార్. ఓకే, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఓకే, మనము మే 1 నుంచి సమ్మర్ క్యాంపు స్టార్ట్ చేయడం జరిగింది. సమ్మర్ క్యాంపే కాకుండా ఇయర్లీ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కరాటే క్లాసులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ కూడా మరి కరాటే ఎందుకు నేర్చుకోవాలి సార్, కరాటే వల్ల అవసరం ఏంటి సార్, కరాటే నేర్చుకుంటే మాకేమొస్తుంది సార్ అని మీ అందరికీ డౌట్ రావచ్చు. నేటి సమాజంలో మహిళల మీద జరుగుతున్న అనేకమైన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ప్రతి బాలికలు కూడా కంపల్సరీ ఈ మార్షల్ ఆర్ట్స్ అనే శిక్షణ నేర్చుకోవాలని నేను 25 ఇయర్స్ నుంచి ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ దాదాపు ఒక 20,000 మంది స్టూడెంట్స్ తయారు చేయడం జరిగింది. అదే ప్రతి సంవత్సరం లాగానే కూడా మరి ఈ సంవత్సరం కూడా లాస్ట్ టైం మార్చి 1వ తారీఖు సుమన్ గారిని తీసుకొచ్చాను. అప్పుడు 600 మందికి మనం బెల్ట్ సర్టిఫికేట్, ఎల్లో బెల్ట్, ఆరెంజ్ బెల్ట్, గ్రీన్ బెల్ట్, బ్లూ బెల్ట్ అలా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 3 మంత్స్ కంప్లీట్ అయ్యి 4th మంత్ రన్ అవుతుంది కాబట్టి కంపల్సరీ ప్రతి పిల్లవాడికి టెస్ట్ ఉంటుంది అన్నమాట. గ్రేడింగ్ టెస్ట్లు ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఎల్లో బెల్ట్, ఆరెంజ్ బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కొంతమంది ఈరోజు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకి బెల్ట్ సర్టిఫికేట్ మన ముఖ్య అతిథుల చేతి మీద తీసుకోవడం జరుగుతుంది. మనము ఎప్పుడు ఏ టైంలో ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మన ఎంఈఓ బాలాజీ నాయుడు సార్ కూడా మనకు ఎప్పుడు సహకరిస్తూ నేను ఉన్నానంటూ ముందుకొచ్చి ఏ టైంలో ఫోన్ చేసినా వచ్చి పిల్లలందరూ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరగడం, వాళ్ళకు మెసేజ్ చేయడం కానీ చేస్తూ ఉంటాడు. అంతే మన ప్రిన్సిపల్ చార్లెస్ సార్ కానీ, మన రవినాయక్ బాబాయ్ కానీ, పీటీ సార్, వెంకటేశ్వర సార్ కానీ, మరి సార్ కూడా అందరూ వచ్చారు. మరి మీరందరూ కూడా కంపల్సరీ కష్టపడి నేర్చుకోవాలి. ఏ విద్య అయినా మనం హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుంది. కరాటే అంటే ఏదో నేర్చుకుంటాం పోతున్నాం అని కాదు. కరాటే అంటేనే క్రమశిక్షణ, ఆ డిసిప్లిన్ అనేది విద్య. కరాటే కానీ, బాక్సింగ్ కానీ, డ్యాన్స్ కానీ, ఎనీథింగ్ ఏ కోర్సు నేర్చుకున్నా కంపల్సరీ డిసిప్లిన్గా, సీరియస్గా ఒక ఛాంపియన్ కావాలంటే కంపల్సరీ హార్డ్ వర్క్ చేయాలి. ప్రతిరోజు బాడీ దృఢం కావాలి, యాక్టివ్గా ఉండాలంటే మన ఆరోగ్యం ఉంటేనే తినగలుగుతాం, ఆరోగ్యం ఉంటేనే చదవగలుగుతాం, ఆరోగ్యం ఉంటేనే ఈ మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్ అన్నీ చేయగలుగుతాం. మరి మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి డోర్ టు డోర్ మన మిర్యాలపట్న ప్రజలందరూ కూడా డోర్ టు డోర్ మీ పిల్లలకు కంపల్సరీ కూచిపూడి, భరతనాట్యం కాదు మార్షల్ ఆర్ట్స్ అనేది నేర్పియండి. గర్ల్స్కి ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్, జిమ్నాస్టిక్ ఈ కంపల్సరీ కావాలి. మేము గత 2 మంత్స్ నుంచి మీ అందరూ కూడా డోర్ టు డోర్ పాంప్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది పిల్లలు కూడా సమ్మర్లో అటెండ్ అయ్యారు, వాళ్ళు కూడా మంచి చేశారు. మన నేషనల్ మే 1వ తారీఖు మలేషియాలో కూడా మన స్టూడెంట్ కూడా ఫస్ట్ ప్లేస్ సాధించడం, ఇంటర్నేషనల్ టోర్నమెంట్ పార్టిసిపేట్ చేశారు. నల్గొండ చరిత్రలోనే ఫస్ట్ టైం అనమాట. సుమన్ చోడో కాడి నుంచి మలేషియా 1వ తారీఖు అవార్డు సాధించడం జరిగింది. మరి మీరు కూడా అలాగే ముందు కూడా ఇలాంటి ఎన్నో అవార్డు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్ కూడా 2 మాటలు మాట్లాడదాం కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈనాటి బెల్ టెస్ట్ కార్యక్రమానికి ముఖ్యంగా మీకు చెప్పాలంటే ముందుగా మరి మా రామకృష్ణ నేను అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే గౌట్ హై స్కూల్లో చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉండి ఎంతో కష్టపడి మరి తను నచ్చినటువంటి మార్షల్ ఆర్ట్స్ మీద నిరంతరం ఎప్పుడు చూసినా నిరంతరం ప్రాక్టీస్ చేస్తుంటారు. ఒక గురువు అంటే తను 10 సార్లు చదువుకుంటే మీకు చదువు చెప్పగలుగుతారు. ఆ రకంగా మరి ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి తీసుకుపోయినందుకు నేను ప్రత్యేకంగా మా శిష్యుడిని నేను అభినందిస్తున్నాను. కాబట్టి బాడీలో రిఫ్లెక్షన్ అంటే మనం ఎప్పుడైతే అటాక్ చేస్తామో, డిఫెన్స్ చేస్తామో, సేమ్ టైంలో ఎఫెన్స్ చేస్తాం. అంటే మన మైండ్ చెప్తే మన శరీరం పనిచేస్తుంది. ఈ ఆలోచన విధానము ఎప్పుడైతే వ్యక్తి కాన్సన్ట్రేషన్ చేసి ఇవన్నీ చేయగలుగుతాడో అప్పుడే సక్సెస్ అవుతాడు. ఇది జనరల్ ఎడ్యుకేషన్కి చాలా ఉపయోగపడుతుంది. గర్ల్స్కి కంపల్సరీ కరాటే కావాలని చెప్పాడు రామకృష్ణ. ఇది 100% కరెక్ట్. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎక్కడికైనా వెళ్ళగలిగే ధైర్యం ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఏ రకమైనటువంటి చిన్న డిస్టర్బెన్స్ చేసినా దాన్ని ఎదుర్కొనే శక్తి ఉంటుంది. మీరందరూ కూడా మిగతా గర్ల్స్కి ఆదర్శంగా ఉంటారు అనమాట. కాబట్టి మార్షల్ ఆర్ట్స్ని మీరు సమ్మర్ క్యాంప్తోనే కాకుండా లైఫ్లో ఒక పార్ట్గా తీసుకోండి. జీవితంలో మీకు చదువుతో పాటు మీరు లైఫ్లో సక్సెస్ కావడానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర నాయకులు రవినాయక్ సార్ని కూడా మాట్లాడుతూ కోరుతున్నాం. ముఖ్య అతిథి ఎంఈఓ బాలాజీ నాయక్ గారు, ప్రిన్సిపల్ గారు, సీనియర్ పిఈటి గారు, వెంకటరత్న సార్ గారు, చిల్డ్రన్స్, మీరు మేము మాట్లాడే మాటలు అర్థం చేసుకునే స్థాయిలో
మీరు ఉండకపోవచ్చు అని కొన్ని విషయాలు చెప్తే మీకు మీ మైండ్ మీద ముద్రణ పడుతుందనే ఉద్దేశంతోనే మేము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. ఒకటి, చాలా విషయాలు పీటీ గారు చెప్పారు, మీ మాస్టర్ చెప్పారు. కరాటే ఆవశ్యకత, కరాటే ఇంపార్టెన్సు. అయితే నా ఫీలింగ్ ఏంటంటే కరాటే క్లాసులకు మీరు రావడం వల్ల మీరు ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి ఒక కార్యక్రమానికి రావాలనే మీ మైండ్కి ఏదైతే టీచ్ చేస్తూ ఉన్నారో అది మీ జీవితానికి మొదటి మెట్టు అవుతుంది. మీరు జీవితంలో సాధించాల్సినటువంటి ఏదైతే చదువుల విషయాల్లో కానివ్వండి, భవిష్యత్తులో ఇంకేదన్నా ఉద్యోగం విషయంలో కానివ్వండి, లేదా ఏదన్నా కార్యక్రమం తీసుకొని ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేసేటప్పుడు పొద్దున 5 గంటలకు 5 లోపు లేవడం అలవాటు చేసుకోవడం అనేది అది మన జీవిత లక్ష్య సాధనకు మొట్టమొదటి మెట్టు. కాబట్టి ఇది మీ పేరెంట్స్ మిమ్మల్ని కరాటే పంపడం వల్ల మీకు వాళ్ళు ఇచ్చే ఒక గిఫ్ట్ అని చెప్పేసి మీరు భావించాలి. పీటీ సార్ మన మజిల్ స్ట్రెంత్ అవుతుంది, మన మైండ్ షార్ప్ అవుతుంది. సో ఇదంతా దేనికి ఉపయోగపడాలంటే ఎవరినో కనబడితే కొట్టాలి, ఫైట్ చేయాలి సినిమాలలా కాకుండా మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనేది ఈ కరాటేలో మీరు ఆ శిక్షణ మీ మానసికమైన శిక్షణ, మీ శారీరకమైన శిక్షణ అది ఉంటుందనేది నేను భావిస్తా ఉన్నాను. ఈ బెల్ట్ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికి కూడా నా యొక్క శుభ అభినందనలు. ఈ యొక్క కార్యక్రమానికి మీరు చక్కగా అంటే వేసవి సెలవులలో అందరూ కూడా బంధువుల ఇంటికి పోదామా లేకపోతే ఏదో కొత్తగా ఒక టూర్ పోదామా అనేటువంటి ఆలోచనలో ఉంటారు. కానీ మీరు సెలవులను కూడా ఏదో నేర్చుకునేటువంటి ప్రయత్నం, ఉదయం పూట ఎర్లీగా లేచి ఇక్కడికి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేసిరంటే ముందుగా మీ తల్లిదండ్రులకు అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ స్నేహితులందరూ ఏం చేస్తారు? రోజు ఉదయం పూట లేవగానే ఏం చేస్తారు? సెల్ తీసుకొని వీడియో గేమో లేకపోతే ఏదో ఆడుకోవటమో చేస్తారు. కానీ మీరు ఉదయం పూటనే లేచి తయారయ్యి మీరు కరాటే డ్రెస్ వేసుకొని ఇక్కడ వార్మప్ చేసుకుంటూ గురువు చెప్పినటువంటి విషయాలన్నింటిని కూడా చక్కగా నేర్చుకొని మీరు అందరికంటే ఆరోగ్యంగా ఉన్నారు. దరిదాపు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఎవరికి కళ్ళద్దాలు లేవు. ఇప్పుడు చాలామందికి ఒబెసిటీ, అనారోగ్య సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. కానీ మీరు మంచి ప్రయత్నము చేస్తున్నారు. ఇలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ. During these holidays you have got a rare opportunity to start with martial arts, and some of you can continue it hereafter also. If your houses are nearby, you can come in the morning, and if you are going to different schools in different areas, it may be difficult for you, but my humble request is continue with what you have started. At least get up in the morning and do some exercise and make it a regular habit. Don't stop it after 1 or 2 days. Once we decided to do something, you have to continue it regularly. Then only it will be useful. And about the need of learning karate, all your masters have told different aspects. I would like to share a different thing with you today. So my humble request to you is observe and control your food habit and do regular exercise and keep your body always healthy and try to live without going to hospitals. మార్షల్ ఆర్ట్స్ బెల్ట్స్ ప్రధానోత్సవ కార్యక్రమానికి మరి అధ్యక్షత వహించినటువంటి ట్రైనర్ రామకృష్ణ గారికి, ప్రియమైన విద్యార్థులందరికీ కూడా శుభాభివందనాలు. మరి గత ఇందాక చెప్పారు రామకృష్ణ గారు, మరి ఒక కాలేజీ స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా వ్యాయామ విద్య పట్ల ఉన్నటువంటి ఆసక్తిలో భాగంగా వారు మార్షల్ ఆర్ట్స్ని ఎంచుకొని వారు నేర్చుకున్నటువంటి విద్యనే ప్రవృత్తిగా మార్చుకొని మరి ఈరోజు మిర్యాలగూడ పరిసర ప్రాంతాలలో మరి అనేక మంది విద్యార్థుల్లో ఒక చక్కటి సౌష్ఠవమైన శరీరానికి ఉపయోగపడేటువంటి మరి మార్షల్ ఆర్ట్స్ను నేర్పుతూ మరి వారిలో ఆత్మవిశ్వాసాన్ని, కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతూ మరి అదేవిధంగా చక్కటి క్రమశిక్షణ కలిగినటువంటి జీవన నైపుణ్యాలను పెంపొందిస్తూ వారు సర్వీస్ అందిస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి అదేవిధంగా మరి ఇక్కడ నేను 3-4 కార్యక్రమాల్లో పాల్గొన్నాను. మరి అదేవిధంగా వారు సుమన్ గారితో వాళ్ళ యొక్క జాతీయ స్థాయిలో ఉన్నటువంటి
మరి వాళ్ళ మాస్టర్ అయినటువంటి సుమన్ గారిని కూడా తీసుకొచ్చి మరి విద్యార్థులందరికీ కూడా ఈ బిడ్డలు ప్రధానత్వం చేసే కార్యక్రమాలు కూడా అనేక మార్లు నేను పాల్గొనడం జరిగింది. సో మరి ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఆసక్తితో విద్యార్థుల్లో ఒక చక్కటి డిసిప్లిన్ ఉండాలి, మరి వాళ్ళకు ఈ ఏకాగ్రత మీద దృష్టి సారించాలి, మరి వాటితో పాటు మార్షల్ ఆర్ట్స్లో కొన్ని స్కిల్స్ నేర్చుకుని వాళ్ళు ఆ రకంగా సంసిద్ధులుగా ఉండాలని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకొచ్చి మరి పిల్లలకు ఈ ట్రైనింగ్లో భాగంగా మరి వాళ్ళు చేర్పించడం జరుగుతుంది. మరి ఈ రకంగా ఒక చక్కటి మన మిర్యాలగూడ ప్రాంతంలో ఒక ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించుటకు మరి రామకృష్ణ లాంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి అభినందిస్తూ వారు ఇంకా ముందు పిల్లలు ఇదే కాన్ఫిడెంట్ లెవెల్లో వాళ్ళని నేర్పించాలని కోరుతూ ముగిస్తారు. నిఖిల్